యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. స్తోత్రం, హల్లెలూయా. లూకాసు వార్త 23:34 మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు సిలువపై పలికిన మొదటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు 7 చివరి మాటలు పలికినట్లుగా చూస్తూ ఉన్నాం. వాటిలో మరి అత్యంత అమూల్యమైన విలువైన మాట, మొదటి మాట, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని అనెను. అయితే ఈ సందర్భం ఎక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభుని గొల్గొతా అనే కొండ మీదికి సిలువ వేయడానికి తీసుకొని వెళ్ళి అక్కడ 2 దొంగల మధ్యలో ఆయనను సిలువ మీద నిలవబెట్టిన సమయంలో యేసుక్రీస్తు పలికిన మాటగా చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క గొల్గొతా అనే మాట అరమేయిక్, లాటిన్, గ్రీకు మాటల్లో కూడా గొల్గొతా అనే పదం వాడబడతా ఉంది. అయితే దీనినే కల్వరి అంటాము, అలాగే కపాలం అనబడే స్థలం అని కూడా అంటాము. యెరూషలేము నగరానికి వెలుపలగా ఉన్న ఈ పర్వతము ప్రజలందరికీ కూడా కనబడే విధంగా ఉండడం వల్ల ఇది ఇక్కడ మరి రోమన్ ప్రభుత్వం వారు ఎక్కువగా సిలువ వేసే ప్రాంతంగా ఎన్నుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువును కూడా యెరూషలేము నగరానికి వెలుపల ఉన్న ఈ గొల్గొతా అనే ప్రాంతానికి తీసుకుని వెళ్ళి సిలువ వేసే సందర్భంలో యేసుక్రీస్తు పలికిన ఒక అమూల్యమైన మొదటి మాట, అది వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఈ మాటని మరి జస్టిన్ మార్టిర్ అనే చరిత్రకారుడు క్రీస్తు శకం 2వ శతాబ్దంలో దేవుని ప్రేమగా వర్ణించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా టెర్టులియన్ అనే చరిత్రకారుడు కూడా 1వ శతాబ్దంలోనే ఈ మాటను గుర్తు చేసుకున్నారు. యేసుక్రీస్తు పలికిన మాటలన్నీ కూడా నిజము, సత్యాలుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క వాక్య విశ్లేషణను ఒకసారి మనం గమనించుకుందాం. తండ్రి వీరిని క్షమించుమని యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిని క్షమించమని మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఎవరైతే యేసు ప్రభుని సిలువ వేయడానికి వచ్చారో మరి శాస్త్రులు, రోమన్ సైనికులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు అందరూ కూడా యేసు ప్రభుని సిలువ వేయమని కేకలు వేయచ్చు. ఆయన వెంటపడి మరి ఆయన కొట్టి, ఆయన తిట్టి, దూషించి, దూషణ మాటలు పలికి అవమానంగా మాట్లాడిన సందర్భంలో యేసుక్రీస్తు పలుకుచున్న ప్రేమ కలిగిన మాట అండి. ఎవరైనా కానీ బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మనం ఎవరిని కూడా ఎక్కువగా దూషణ మాటలు మాట్లాడం. కానీ యేసుక్రీస్తు మరి సిలువ మీద ఉన్నప్పుడు ఆయనను కొట్టుచు, ఆయనను తిట్టుచు, ఆయనను దూషణలాడి, నీవు దేవుని కుమారుడు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించుము అని చెప్పి ఆయన ముఖం మీద ముసుగు వేసి ఆయనను కొట్టి మరి అపహసించిన సందర్భంలో యేసుక్రీస్తు కోపము తెచ్చుకొని వారిని దూషణ మాటలు పలకలేదు, బదులు సమాధానం చెప్పలేదు. నీవు ప్రవచించు, నిన్ను కొట్టిన వారెవరో అని చెప్పినప్పటికి కూడా యేసయ్య వారికి సమాధానం చెప్పలేదు. మౌనమే యేసు వారికి ఇచ్చిన సమాధానంగా చూస్తూ ఉన్నాం. అయితే ఆయన సిలువలో పలికిన ఒక అమూల్యమైన మాట, యేసు ప్రభు ప్రేమను తెలియచేసే మాట ఏంటి అంటే, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమనెను. ఎంత చక్కటి మాట అండి. ఎవరైనా మరి ఈ కీడు చేసినప్పుడు, నష్టం చేసినప్పుడు, కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, అవమానంగా హేళన చేసినప్పుడు ఇలాంటి మాట పలకగలుగుతారా? కానీ యేసు ప్రభువులో ఉన్న యేసు ప్రభువులో ఉన్న ఒక మంచి గుణలక్షణము, ఇది ఎవరిలో మనం చూడలేము. ఎంతోమందిని మనం చూస్తున్నాం కానీ క్షమించే స్వభావం అనేది ఎవ్వరు ఇష్టపడరు. చాలామంది అంటారు, నాకు సారీ, క్షమించు అనే పదమే నాకు ఇష్టం ఉండదు, క్షమించడం అనే మాట ఇష్టం ఉండదు, అలాంటివి మా డైరీలోనే ఉండవని చెప్తూ ఉంటారు. చాలామంది అంటారు, మంచివారికి మరి మేలు చేయాలి,
దుష్టులను శిక్షించాలి అని చెప్తా ఉంటారు. కానీ యేసు ప్రభు అంటున్నారు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అనే మాట వాడుతున్నారు. మనం కూడా మరి యేసు ప్రభు చెప్పిన ఈ యొక్క మాటను మనం గమనించాలి. మనలో కూడా యేసు స్వభావము కావాలి. అయితే మరి యేసు ప్రభు ఆ మాట ఎలా పలుకుతున్నారు అంటే, ఆయన ఏ మాటలైతే ప్రజలకు చెప్పారో, ఏ మాటలైతే ఆయన ప్రజలకు నేర్పించారో అదే మాటలు యేసు ప్రభు తన యొక్క జీవితంలో చూపిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44లో మనం గమనించినట్లయితే, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పిన యేసయ్యే మరి ఆయన ఏం చేస్తున్నాడంటే శత్రువులను ప్రేమించేవాడిగా, క్షమించేవానిగా కనిపిస్తూ ఉన్నాడు. నిజంగా క్షమాపణ అనేది చాలా ముఖ్యమైన విషయము. ఈ క్షమాపణ మరి యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించబడతా ఉంది. మనుషులెవ్వరూ కూడా మరి పాపములను తీసివేయలేరు, మనుషులెవ్వరు కూడా శాపాన్ని తీసివేయలేరు. అందుకే యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా చూపిస్తూ ఉన్నాడు. అంటే ఈ లోక పాపములన్నిటినీ ఆయన క్షమించడానికి సిద్ధపడినట్లుగా చూస్తూ ఉన్నాం కదా. మనం అప్పటికప్పుడు జరిగిన విషయాలను మాత్రమే గమనిస్తున్నాం, కానీ ఇవన్నీ కూడా యేసయ్య లోక పాపమంతా మోసుకొని పోతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రతి పాపమునకు క్షమాపణ కలుగు చేయాలని ఆయన తన సిలువలో రక్తమును చిందిస్తున్నాడు. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. మనమైతే అంటాము, ఏమైంది, ఇంత వయసు ఉంది కదా, ఇంత జ్ఞానం లేదా, అంత తెలివి లేదా, వయసు వచ్చింది అని మనము మాట్లాడుతూ ఉంటాము. కానీ వయసుని, విద్యని, బుద్ధిని, జ్ఞానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ యేసయ్య అంటున్నాడు, వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియట్లేదు అంటున్నాడు. నిజంగా మనము యేసయ్య దగ్గర నేర్చుకోవాల్సిన మొట్టమొదటిది క్షమించే స్వభావాన్ని మనం నేర్చుకోవాలి. ఆయన బిడ్డలైన వారికి ఈ క్షమాపణ అనేది చాలా ముఖ్యంగా కనిపిస్తూ ఉంది. ఎవరు క్షమించగలరు? ఎవరు క్షమిస్తే మన పాపాలు క్షమించబడతాయి అంటే యేసుక్రీస్తు ఒక్కడేనండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం గమనించినట్లయితే, మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి ఏం చేస్తాడంట? యేసయ్య మన పాపములను క్షమించి మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం, మనం పాపం చేయలేదని, మనలో అబద్ధం లేదని, మనకి క్షమాపణ అవసరం లేదని చాలా మార్లు అనుకుంటూ ఉంటాం. కాదండి, మనము పుట్టుకతోనే మనల్ని తల్లిదండ్రుల నుంచి, మన పితరుల నుంచి మనల్ని పాపం వెంబడిస్తూ ఉంది. అయితే ఈ కర్మ పాపము, మరి పితరుల పాపాలు, ఇవన్నీ కూడా ఎవరు క్షమిస్తారు? వీటన్నిటి బరువు ఎవరు? వీటన్నిటికీ ధర ఎవరు చెల్లిస్తారు అంటే మరి ఈ లోకంలో ఎవ్వరు కూడా చెల్లించలేనిది యేసుక్రీస్తు ఆయన సిలువలో తన రక్తము ద్వారా, తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా మన పాపములకు ఆయన వెల కట్టి మనల్ని క్షమించాడు. ఆయన మామూలుగా మనల్ని క్షమించలేదండి, మామూలు క్షమాపణ కాదు. మన పాపములకు, మనం చేసిన తప్పిదాలకి, మనం చేసిన నేరాలకి, మనం చేసిన దుర్మార్గ కార్యాలకి అన్నిటికీ ఆయన వెల కట్టి మనల్ని విడిపించాడు, మనల్ని క్షమించాడు. ఎంత ఘోర పాపినైనా యేసయ్య క్షమించగలడు, ఎలాంటి పాపినైనా ఆయన క్షమించగలడు. ఆయన ఈ దినాన నిన్ను క్షమిస్తున్నాడు, నీ కోసమే ఆయన ప్రాణం పెట్టాడు. నీవెవరివైనా సరే యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించు అని నీవు కోరుకుంటే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు కనుక మనము యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో
పాప క్షమాపణ పొందుకోవలసిన వారమై ఉన్నాము. అసలు నిజమైన పాప క్షమాపణ అంటే ఏంటి అంటే, ఒకటి తప్పును అంగీకరించాలి. మనం ఏం తప్పు చేశామో దాన్ని అంగీకరించాలి. రెండవది, మనం హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడాలి యేసయ్య సన్నిధిలో. అయ్యా, నేను ఫలానా తప్పు చేశానయ్యా అని చెప్పి మనం హృదయపూర్వకంగా పశ్చాత్తాపాన్ని దేవుని సన్నిధిలో తెలియచేయాలి. మూడవ విషయం మనం చూస్తే, మళ్ళీ ఆ తప్పును చేయకూడదు అని నిశ్చయించుకోవాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు, యేసయ్య దగ్గరకు వచ్చి ఒకసారి మరి క్షమించమని కోరి మళ్ళా పాపాలు మళ్ళా చేయొచ్చు అనుకుంటారు. అది కాదు. యేసు ప్రభు అంటున్నారు, ఒక స్త్రీ వచ్చి పాపములో పట్టబడినప్పుడు ఆమెతో అంటున్నాడు, అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించను. అయితే ఇకను నీవు పాపము చేయకు. యేసు ప్రభు చెప్పిన మాట. మనం కూడా మరి తెలుసో తెలియకో పాపంలో పడిపోతే ఆ పాపంలోంచి విడిపించబడాలి. అంతేకాదండి, మనము మన పాపములను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. యేసు ప్రభు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మన తప్పును సరిచేసుకోవాలి. అంతేకాదు, దేవుని బిడ్డలుగా మనం తప్పును ఒప్పుకొని విడిచిపెడితే కనికరాన్ని పొందుకుంటాము. ఎవరైనా మరి తప్పు చేసినప్పుడు కూడా, దేవుని బిడ్డలైన వారు ఎవరైనా తప్పు చేస్తే వారిని సరిచేయడం ద్వారా వారు కూడా వారి పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో రక్షించబడతారు. అలాగే మనం బైబిల్లో కొంతమంది చూస్తూ ఉన్నాం. దావీదు మహారాజు కూడా ఆయన తప్పు చేసినప్పుడు దేవుని సన్నిధిలో, అయ్యా, నేను పాపం చేశాను అని మరి దేవుని సన్నిధిలో ఒప్పుకొని తన యొక్క కన్నీటితో పరుపు తేలిపోయేంత వరకు ప్రార్థన చేసి క్షమాపణ పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే తప్పిపోయిన కుమారుడు మళ్ళా తండ్రి ఇంటికి తిరిగి వచ్చినట్లుగా లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వరకు చూస్తే, పశ్చాత్తాప హృదయముతో తిరిగి వచ్చి, తండ్రి, నేను పరలోకానికి మరియు నీకు విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించమన్నప్పుడు తండ్రి చేర్చుకున్న రీతిగా యేసయ్య మనల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఎలాంటి దుష్కార్యం చేసినా, ఎలాంటి పాపానికి తగిన నేరం చేసినా, మరణానికి తగిన నేరం చేసినా, ఆయన దొంగలనైనా మరి దోచుకునే వారినైనా, మోసగాళ్ళనైనా, వ్యభిచారులనైనా, ఎలాంటి వారినైనా క్షమించగలడు. యేసయ్య నీ పాపాన్ని తీసివేస్తాడు. మనుషులెవ్వరూ మన పాపం తీసివేయలేరు. మన బలి అర్పణలు మరి గొర్రె పిల్లల రక్తము ద్వారా కానీ, మరి కోడెల రక్తము ద్వారా కానీ మనకి విడుదల కలగదు. కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనకి పాప క్షమాపణ దొరుకుతుంది. యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపమును కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేస్తూ ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనము క్షమించే స్వభావం కలిగి ఉండాలి. యేసు ప్రభు తన జీవితంలో అనేక మార్లు మరి మనం గమనించినట్లయితే, ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. మరి ఆమె అత్తరుబుడ్డి తీసుకొని వచ్చి కన్నీళ్లతో యేసయ్య పాదాలను కడిగి, యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకొని మరి యేసయ్య పాదాలు కన్నీళ్లతో కడిగినప్పుడు యేసు ప్రభు అంటున్నారు, ఈమె విస్తారముగా ప్రేమించినది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. మనం యేసయ్యను ప్రేమించినప్పుడు మన పాపములు క్షమించబడతాయి. సమరయ స్త్రీని కూడా యేసు ప్రభు ఏమని పిలిచారు? అమ్మా అని పిలిచి ఆమెను సమరయ మార్గములో వెళ్ళి యేసు ప్రభు ఆమె యొక్క పాపముల నుండి ఆమెను విడిపించినట్లుగా చూస్తా ఉన్నాం. మరి దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకోవాలి. మనకు తెలుసు కదా, యేసు ప్రభుని అప్పగించిన యూదాని కూడా యేసు ప్రభు మానవత్వంతో స్నేహితుడా అని పిలిచాడనమాట చివరికి. మరి అతను యూదా కూడా మరి క్షమాపణ అడిగినట్లయితే క్షమించబడేవాడు. స్నేహితుడా, నీవు చేయదలిచినది త్వరగా చెయ్యి, చెలికాడా అని, స్నేహితుడా అని మరి యూదాని కూడా పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య ఎంత ప్రేమమూర్తి అంటే, మరి ఆయన ప్రేమ ఎన్నటికీ పోయేది కాదండి. ఆయనకి క్షమించే స్వభావం, ప్రేమించే స్వభావము ఆయనలో ఉన్నాయి. మనం కూడా క్రీస్తు స్వరూపాన్ని మనం కలిగి ఉండి యేసు క్రీస్తుని మన స్వరక్షకునిగా మనం అంగీకరించినప్పుడు ఆయన తనను ఒప్పుకొని
యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకొని ఆయన సన్నిధిలో మన పాపాలని ఒప్పుకున్నప్పుడు ఆయన ప్రతి పాపం నుండి నిన్ను విడిపించి, దుర్నీతి నుండి విడిపించి, నీ పాపమును కడిగి నిన్ను శుద్ధినిగా చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయనే నీకు విడుదల, విమోచన కలుగచేసే దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.